కదా, ఆ యొక్క ఇది కలిగిన వాడు అని అర్థం. కాబట్టి ఆ విధంగా ప్రతిదీ సంఘాన్ని కూడా ఇక్కడ దేంతో పోల్చారు? పెండ్లి కుమార్తెతో పోల్చారు. సంఘము అంటే ఒక తోటతో కూడా పోల్చారు. సంఘాన్ని ఒక గొర్రెల మంద. మీరందరూ చిన్న సంఘాల పాశ్రమ్మలు కదా, అంటే చిన్న మంద భయపడకు అన్నాడు దేవుడు. కాబట్టి మీరు భయపడకుండగా ఆ మందకు కాపరి అయినటువంటి మీరు మీ పాస్టర్ గారికి ఎంతగానో సహకరించాలి. అంతేకాకుండా సంఘాన్ని సైన్యంతో పోల్చారు. సైన్యము అంటే ఏ విధంగా ఉంటుంది? ఒక దేశానికి కాపలా కాస్తుంది కదా, అదేవిధంగా సంఘంలో ఉండే సంఘ కాపరి పాస్టరమ్మ ఏం చేయాలి? సంఘానికి కాపలా కాయాలి. సైనికుడు ఏ విధంగా ఉదయాన్నే లేచి ఒక క్రమశిక్షణతో తన డ్యూటీని చేస్తాడో